దరిద్రం ఎలా వస్తుంది? దరిద్రం అనేది ఇతరుల బట్టలు అద్దెకు తీసుకొని ధరించడం వల్ల కూడా వస్తుంది. ఇంకొకటి, గోర్లు అనేవి ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు. ఓన్లీ మంగళవారం, శుక్రవారం అస్సలు తీయకూడదు. మిగతా రోజులు తీయొచ్చు. గోర్లు కొరికే అలవాటు ఉన్న వారికి కూడా దరిద్రం వస్తుంది అని, ఎందుకంటే లక్ష్మీదేవి గోర్లలో ఉంటుంది కాబట్టి. ఇంకొకటి, దక్షిణ దిశలో ముఖం పెట్టుకుని భోజనం చేయొద్దు. ఇలా చేస్తే మంచిది కాదు. ఇంకోటి, శనివారం రోజుల్లో జుట్టు కత్తిరించుకోవటం అస్సలు చేయవద్దు. ఇంకోటి, ప్లేట్లోనే చేతులు కడుక్కోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఆహారంపై నిందలు పెట్టడం, లోపాలు వెతకడం ఇలా ఎవ్వరు చేయొద్దు. ఇలా చేసిన వారికి వండిన వారికి పుణ్యం రాదు, వడ్డించిన వాళ్ళకి రాదు. మీకే పాపం తలుగుతుంది. ఆ కర్మ అనేది మీకు తలుగుతుంది. ఆహారంపై నిందలు కూడా వేయొద్దు. దక్షిణ దిశల్లో కాలు పెట్టి నిద్రపోవటం అనేది చేయకూడదు. ఇంకోటి, జుట్టు కత్తిరించిన తర్వాత స్నానం చేయకపోతే దరిద్రం అనేది వస్తుంది. అలాగే మనం వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటాం. వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడల్లా మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు కాళ్ళు కడుక్కునే రావాలి. అలా కాళ్ళు కడుక్కోకపోయినా దరిద్రం అనేది, దరిద్ర దేవత మీ వెంట ఉంటుంది. అసలు అర్థం లేకుండా చందనం తిలకం పెట్టుకోకూడదు అనమాట. రాత్రి సమయంలో బట్టలు ఉతికి ఆరేయటం కూడా తప్పు. బట్టలు అనేది రాత్రి ఉతకపోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో గర్ల్స్కి వర్క్ చేసి వస్తున్నారు కాబట్టి వాళ్ళు నైట్ టైం ఉతికి ఆరేసాక తప్పదు కాబట్టి చేయొచ్చు. కానీ ఉదయం లేట్ నైట్స్ వరకు ఉండి ఉదయం 12 అయినా 10 అయినా పడుకొని ఉంటే అప్పుడు కూడా దరిద్రం అనేది వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఐశ్వర్యం అనేది కోల్పోతుంది. సూర్యుడిని మనం అప్పుడు ముఖం మీద చిందించినట్లు అవుతుంది. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ.